పత్రికా విలేకరుల సమావేశానికి హాజరైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 మండల నాయకులకు మరియు రాష్ట్ర స్థాయిలో వివిధ పదవుల్లో ఉన్నటువంటి పార్టీ నాయకులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పత్రికా ఎలక్ట్రానిక్ విలేకరుల సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా ఈ రాష్ట్ర తెలుగుదేశానికి సంబంధించిన రాష్ట్ర నాయకులు కానీ, ముఖ్యమంత్రి కానీ ఎవరైనా సరే ఒంగోలు జాతి పశుపోషణకు క్షమాపణ చెప్పిన తర్వాతనే వారు ఏ కార్యక్రమాన్ని చేయాలి. ఎందుకంటే నిన్న పత్రికా సమావేశంలో మాట్లాడినటువంటి మాటలలో ఒంగోలు జాతి పశువులను గాడిదలతో పోల్చినందుకు ఎవరు నైతిక బాధ్యత తీసుకొని ఒంగోలు జాతి పశుపోషకులకు క్షమాపణ చెప్తారో ముందుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈరోజు వాళ్ళు రాష్ట్ర స్థాయిలో సమావేశం పెట్టి ముందు వాళ్ళకి క్షమాపణ అడగాలి. ఇది మా శాసనసభ్యుల తరఫున, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా డిమాండ్. రెండవది, అదే ఈ విమర్శలు వాటి గురించి మాట్లాడితే మాకు కూడా చాలా అవమానంగా ఉంటుంది. కానీ 1-2 విషయాలు చెప్తాను. ఈ ఎర్రగొండపాలెంలో ఇప్పుడు కొత్తగా 2009 తర్వాత నియోజకవర్గం అయింది. అంతకుముందు 72 నుంచి 78 నుంచి మార్కాపూర్లో అంతర్భాగం. ఈ మార్కాపూర్ అంతర్భాగంగా ఉన్నప్పుడు ఈ సమితిలో 1-2 కుటుంబాలు సమితి రాజకీయాలు నడిపాయి. మన తరఫున వాళ్ళ అన్నపరెడ్డి బాలకోటరెడ్డి గారు కావచ్చు, అటు పక్కన అభినాటి కోటయ్య గారు. అప్పుడు మా కుటుంబం కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున, అంటే పార్టీల కన్నా అప్పుడు గ్రూపులు ఉండేవి, తర్వాత పార్టీ వచ్చింది. ఓడినా గెలిచినా ఎప్పుడు ఈ విధంగా వ్యక్తిగతంగా కానీ ఇది కానీ ఒకరినొకరు కించపరుచుకోవడం కానీ పక్కన కానీ లేదు. తర్వాత నియోజకవర్గ స్థాయిలో వస్తే ఒక 20 సంవత్సరాలు పోటీ చేసి ఓడిపోయిన గెలిచిన వ్యక్తులు మార్కాపూర్ నుంచి కొండారెడ్డి గారు, జయంతి వెంకటరెడ్డి గారు. నేను 2 సార్లు సర్పంచ్ ఉన్నది కూడా ప్రతిపక్షం, అంటే అధికార పక్షం టీడీపీ ఉన్నప్పుడే. అప్పుడు మన శాసనసభ్యుడు కూడా లేడు. లేకపోయినా మా విధుల్లో కానీ అప్పుడున్న టీడీపీ పార్టీ నాయకులు కానీ ఎవ్వరు కూడా జోక్యం చేసుకునేవాడు కాదు. ఒక సర్పంచ్లకే ఎక్కడ మాకు ఏ ఆటంకాలు ఇట్లా ఈ విధంగా కల్పించడం అనేది లేదు. ఇప్పటికీ ఆ పార్టీలో కొంతమంది పాత్ర నాయకులు ఉన్నారు. వాళ్ళని చూసి కొంచెం జ్ఞానము, విచక్షణ నేర్చుకుంటే వాళ్ళకి మంచిది. ఎందుకంటే ఇది ఇటువంటి సంస్కృతి పెరిగితే అక్కడక్కడ కొద్దిగా పాత నైతిక విలువలు తెలిసిన మాలాంటి వాళ్ళు కూడా కొంచెం పక్కకు కప్పుకుంటే పరిస్థితులు మారిపోతాయి, పద్ధతులు తప్పుతాయి. ముఖ్యంగా అది తెలుగుదేశం నాయకులు గుర్తుంచుకోవాలి. ఇకపోతే మా శాసనసభ్యులు గారు చంద్రశేఖర్ గారు ఇప్పుడు చాలా మంది చెప్పిండ్రు, మీకు కూడా తెలుసు ఆయన గురించి. మరియు ఆయన ఎన్నికలకు 3 నెలల ముందే మనకి ఇక్కడికి వచ్చింది. ఆ 3 నెలల్లోనే చంద్రశేఖర్ మంచోడ్రా అని ఒక పేరు తెచ్చుకున్నాడు. సరే, ఎన్నికల్లో కష్టపడ్డాడు, అయిపోయింది, గెలిచిండు. ప్రభుత్వం అధికారంలోకి రాలేదు. రాకపోయినా నిత్యం ప్రజల్లో ఉంటూ ఎర్రగొండపాలెం నియోజకవర్గాన్ని ఒక రాష్ట్రస్థాయి గుర్తింపు మన ఎన్నికలైన గెలుపుతో వస్తే దాన్ని పోకుండా ఈ దాదాపు 2 సంవత్సరాల కాలం కావస్తుంది ఎన్నికలైపోయి. ఆయన అదే టెంపోను పార్టీకి కానీ కార్యకర్తలకు కానీ పట్టుకొస్తూ కేవలం వ్యక్తిగత డబ్బులతోటే నియోజకవర్గానికి సంబంధించిన ప్రతి కార్యక్రమం, ఒక పండగ కానీ పార్టీ సంబంధించిన కార్యక్రమాలు కానీ ఏదైనా
ఎందుకంటే ఆయన కార్యకర్తల పరిస్థితులు, ఇక్కడ ఉన్న నాయకుల పరిస్థితులు ఆయనకు తెలుసు. ఆర్థిక పరిస్థితులు ఏ ఒక్కరికి ఎక్కడ కూడా నొప్పికి తెలియకుండా పార్టీ కార్యక్రమాలు కావచ్చు, ప్రజలకు అవసరమైన అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. అదంతా ప్రత్యక్షంగా మనం చూస్తూనే ఉన్నాం. నాకు చాలా మంది చెప్తుంది, ఇప్పుడు జోబులు వేసుకునే వాడికి ఎదుటోడు జోబు చూసి బయటకు వచ్చేవాడు ఒకడు ఉంటాడు, తన జోబు చూసుకొని బయటకు వచ్చేవాడు ఒకడు ఉంటాడు. రాజకీయాల్లో ఎదుటి వాళ్ళ జోబు చూసి బయటకు వచ్చేది మీరైతే, తన జోబు చూసుకొని బయటకు వచ్చేవాడు మా ఎమ్మెల్యే. ఇది వాస్తవం. నిన్న గత సంవత్సరం కూడా కొత్తగా మనము దీనికోసం గత సంవత్సరం కూడా యువకులంతా కోరితే క్రికెట్ పోటీలు పెట్టి దాదాపు 12 రోజులు మేము కూడా ఇంతకుముందు ఒక 10-20 సంవత్సరాల క్రితం క్రికెట్ పోటీలు పెట్టిన ఈ ఊర్లో కూడా బాగా జరుగుతాయి. నిన్న ఎమ్మెల్యే గారు దాదాపు ఒక 100 టీంలే మాని అనుకుంటా, 100 టీములకు టీషర్ట్లు కానీ, భోజనం కానీ, ఒకవేళ ఉండాల్సి వస్తే వాళ్ళకి అకామిడేషన్ కానీ ఏదన్నా లేట్ అయ్యి ఏర్పాటు చేసి క్రికెట్ దాదాపు 10-15 రోజులు ఆడించి విజేతలకు ఎంత వస్తుంది 50,000 రూపాయలు. అదేం చిన్న మొత్తం కాదు. 50,000 రూపాయలు అంటే మన స్థానిక అదే పిల్లలు ఆడే వాటిల్లో ఆ స్థాయిలో జరుగుతుంది. రెండవది నిన్న జరిగిన మన ఆయన అందరూ 5 మండలాల నాయకులను పిలిచి చర్చించి ఈసారి మనం సంక్రాంతికి ఘనంగా జరుపుకుందాం, ఏ విధంగా పోటీలు పెడితే బాగుంటుందంటే అందరూ సార్ గతంలో మనము యువకులకు పెట్టినాం కాబట్టి ఈసారి రైతుల పక్షాన మనం ఒంగోలు జాతి పశువులను బల ప్రదర్శన పెడదాము అని 5 మండలాలు మా నాయకులు పిలిస్తే, ఈ రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఒంగోలు జాతి పశు బల ప్రదర్శన జరుగుతుంది అంటే ఒంగోలు జాతి పశు పోషకుల కమిటీ ఉంది రాష్ట్ర స్థాయిలో. వారిని గత 2 నెలలుగా ఈయన సంప్రదిస్తూ తెలియకపోయినా పూర్తిగా దాని మీద వాళ్ళ సలహా సంప్రదింపులతోటి ఎక్కువగా పశువులు వస్తే 4 ఎక్కువ రోజులు పెడితే బాగుంటుంది ప్రజలందరికీ అని చెప్పి రాష్ట్ర స్థాయిలో ఇంకా ఈ సంక్రాంతికి పోటీలు అనేది దాదాపు డిసెంబర్ 30వ తారీఖు నుంచి రేపు ఈ జనవరి 30వ తారీఖు వరకు సంక్రాంతి పేరు మీద జరుగుతూనే ఉంటాయి. తర్వాత శివరాత్రి జరుగుతాయి. ఆ క్రమంలో మనం 4 రోజులు మనం ఎర్రనపాలెం నియోజకవర్గానికి కేటాయించుకొని అనౌన్స్ చేసుకొని 3 రాష్ట్రాలకు సంబంధించిన ఎద్దులు నిన్న వచ్చినాయి. మీరందరూ ప్రత్యక్షంగా చూసిండ్రు. తెలంగాణలో పోయి ఇటు మన ఆంధ్ర వాళ్ళు పోయి ఉన్న కర్ణాటక నుంచి వచ్చిన వాళ్ళు కానీ, అనంతపురం జిల్లా నుంచి కానీ, కడప జిల్లా నుంచి కానీ, కరీంనగర్ జిల్లా కానీ, తమిళనాడు సంబంధించిన వాళ్ళు కూడా బల ప్రదేశానికి వచ్చిండ్రు. బాగా చేసుకున్నాం. ఈ కమిటీ వాళ్ళు చర్చ ఏంటంటే, మొదటి రోజు కట్టిన ఎద్దులు చిన్నవి 2 పళ్ళ జత. ఆ బల ప్రదర్శన తిలకించేదానికి అక్కడొకడు ఉంటారంట. రాష్ట్రం అక్కడ జరిగిన గంటల కింద ఎక్కువ ప్రజలు రాదు. ఆఖరి రోజు జరిగే వాటికి ఎక్కువ వస్తారు. వాళ్ళు నాతో అంటున్నారు, మీరేందయ్యా ఈ రకంగా ఈరోజు మాకు ఆఖరి రోజు వచ్చినట్టు మొదటి రోజే వచ్చింది 2,000 మంది అంటే, లేదు ఇక్కడ మా ఎమ్మెల్యే గారు కాబట్టి ఆయన మీద కొంచెం పోటీలు అంటే కూడా మా ప్రజలకు ఆసక్తి ఎక్కువ, అందుకని బాగా వచ్చిందన్నాం. ఫైనల్ ఎక్కువ ఆఖరి రోజు చివరి రోజు ఇంకా బాగా వస్తున్నాం. అంచనాలు దాటి ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారమే 70,000. మొత్తము 4 రోజులకు దాదాపు 60 క్వింటాళ్ళు భోజన వసతి, 60 క్వింటాళ్ళు. ఆఖరి రోజు 25 క్వింటాళ్ళు. ఇన్ని ఏర్పాట్లతోటి ఇవన్నీ చేసి మా ఎమ్మెల్యే గారు ప్రజల మనసులోకి పూర్తిగా ఎవరు తొలగించలేని విధంగా చొరబడేసరికి ఈ తెలుగుదేశం వాళ్లకు చెప్పింది వాస్తవం. నాయకులు ఒక్కడే పక్క నుంచి చూసింది, కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు గ్రౌండ్లోకి వచ్చి చూసిన మాకు చాలా మంది తెలుసు. తెలుగుదేశం పార్టీ నాయకుల కుటుంబ సభ్యులు చాలామంది గ్రౌండ్లో
పోటీలు తిరగడానికి వచ్చిండ్రు. మేము ప్రత్యక్ష ఉదాహరణ మాకు తెలిసేదా. అది ఈరోజు ఎర్రగొండపాలెం పట్టణంలో ఎక్కడ పోయి మమ్మల్ని ఎమ్మెల్యే గారి ఇవ్వాల్సిన అభినందనలు కొన్ని మేము తీసుకుంటున్నాం. భలే జరిగిందన్న, భలే ఉంది, మా ఎమ్మెల్యే గారు ఆయనకు బాగా ఉత్సాహం ఉంది, ఈ విధంగా చేపించాడు అనే దానికి ఈ మెసేజ్ని జీర్ణం చేసుకోలేక ఇంకా నేను భాష మాట్లాడితే బాగుండదు, ఆ విధంగా మాట్లాడుతున్నారు. పద్ధతులు మార్చుకోండి. గతంలో కూడా ఒకసారి చెప్పా, అభివృద్ధి చేయండి, పోటీ పడండి. ఈ ఎర్రగొండపాలెంకి సంబంధించి కొన్ని అభివృద్ధి పనులు గతంలో మా ప్రభుత్వము మా నాయకులు చేసిండ్రు. ఇప్పుడు మా నాయకుడు చేయడానికి ప్రభుత్వం మాది కాదు. పదవులలో ప్రత్యక్ష ఎన్నికల్లో పదవులు పొందిన వారిని అధికారులను అడ్డం పెట్టి అధికారులు కీలుబొమ్మలుగా చేసుకొని వీళ్ళ మనుగడకు ఇబ్బంది చేస్తున్నటువంటి పద్ధతి మీకుంది చూడు, అది మంచిది కాదు. ఇప్పుడు మేము ఉన్నాం పదవులలోనే, సరిగ్గా రేపు 4-5 నెలల్లో ఒకవేళ ఎన్నికలు వస్తే యువరకుల్లో అయితే అది వేరు. రేపు అధికారంలోకి మేము వస్తే మమ్మల్ని పక్కన నెట్టేస్తారు ఎవరైనా ఉన్నా, ఇది తప్పులే అంటే మా పార్టీ వాళ్ళు కానీ కార్యకర్తలు కానీ మమ్మల్ని పక్కన పడేస్తారు. మీ ఉనికి ఏందో మీరు ఒకసారి తెలుసుకోండి, ఉన్నాగా ప్రవర్తించండి, గౌరవంగా మాట్లాడండి, అభివృద్ధిలో పోటీ పడండి. మేము 4 పనులు చేసినాం అనుకోండి, మీరు 40 చేయండి, మీరు 40 అభివృద్ధి పనులు చేయండి, ఇంకా 20 ఏళ్ళు చెప్పుకోండి. మీరు ఈ విధంగా మాట్లాడితే కట్టేయటం మీకు తెలుసోలేదు కానీ మాకు బాగా తెలుసు, కొట్టడం మీకు తెలుసోలేదో మాకు తెలుసు. నిక్కర్లు వేసుకున్న టైంలో మేము కొట్టినాం, నియోజకవర్గ స్థాయికి నాయకులను కొట్టినాం చొక్కాలు కొట్టుకొని. అంతకన్నా ఎక్కువ మాట్లాడితే బాగుండదు. అభివృద్ధిలో పోటీ పడండి, నైతిక విలువలతో ఉండండి. ఒక్క నిమిషము, ఇప్పుడు నాకు ఒక లారీ ఇసుక కావాలా, ఏ రేటు? కాదు డిపో రేటు కాదు, లారీ వాళ్ళతోటి డిపో రేటు సంబంధం లేకుండా మామూలు రేట్ ఎంత? ఇప్పుడు బయట ఇప్పుడు నువ్వేపిస్తుంది సరే, మామూలు డైరెక్ట్ ఓనర్ మనకు పడేనంటావా? ఎందుకంటావు? సరే పని చేద్దాంలే, నేను ఆడకు ఫోన్ చేస్తాను, వద్దు చెప్తా, 2 లారీలు పడేది ఏదో అట్టప్పుడు చేసినానంటారు. అర్థమైందా? నాలాంటి వాడికి అయితే 100 తగ్గిస్తానంట, పట్టొద్దు. 800 1150 రూపాయలు లారీ ఓనర్కి ఇచ్చేది 800, వీళ్ళు వసూలు చేసేది 1150. 1250 సరే, మైలేజ్ని బట్టి ఒక చోట ఒక రేటు ఉంటుంది. కాబట్టి బోర్డు మీ అందరికీ తెలుగుదేశం పార్టీ నాయకులు వీళ్ళు కానీ అందరికీ ముందుగా ఒంగోలు జాతి పశు పోషకులకు క్షమాపణ చెప్పండి. చెప్పిన తర్వాత మీరు ఏదైనా మాట్లాడుకోండి. మీ అవినీతి గురించి దీని గురించి మేము చెప్పటం పనిలే, బజార్లో ప్రజల్లో ఉన్నది. ఇది బజార్లో ఎర్రగొండపాలెం పట్టణంలో ప్రజల్లో ఉన్న మాటలు నేను వినిపించింది మీకు. కాబట్టి మా ఎమ్మెల్యే గారి మీద మాట్లాడేటప్పుడు మీరు కొంచెం సరే ఉంటే మీరు వచ్చే సంవత్సరం ఇంకా ఘనంగా నిర్వహించండి. ఏ పోటీలైనా ఇద్దరు పోటీలు కాదు, నిన్న ఇచ్చింది రాష్ట్ర స్థాయిలో మీరు 10 లక్షలు పెట్టి 50 లక్షలు పెట్టి ఇంకా పోటీలు పెట్టండి. మేము కూడా వచ్చి చూస్తాం, సంతోషపడతాం, దానికేం ఇబ్బంది లేదు. తప్పితే ఈ విధంగా విచక్షణ లేని మాటలు మాట్లాడితే తర్వాత జరిగే పరిమాణాలు కానీ కార్యక్రమాలు కానీ చాలా తీవ్రంగా ఉంటాయని స్థానిక నాయకులు తెలియజేస్తూ, దర్శన్ బాబు గారికి కూడా అభివృద్ధిలో పోటీ పడండి,
ఇటువంటి వారిని మీరు ఎంకరేజ్ చేయకుండా ఖండించి ఈ ఎర్రగొండపాలెం నియోజకవర్గ అభివృద్ధికి మీరు కూడా కృషి చేస్తే మీకున్న అవకాశాన్ని బట్టి మీకు ఎంతవరకు అవకాశం ఉంటే, ఎంత సమయం అవకాశం ఉంటే ఈ ప్రజల మనసుల్లో నిలిచిపోయే విధంగా పనిచేయాలి. మా ఎమ్మెల్యే గారి కన్నా ఇంకా నువ్వు ఎక్కువ పేరు తెచ్చుకుంటే మాకు సంతోషమే. ఆ విధంగా మీరంతా ఉండాలని చెప్పి కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.